కంటిన్యూయింగ్ ఎస్టర్డే సెషన్ మనకి పేజ్ నెంబర్ 7.6 లో మనకి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చాడు ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్ గురించి. అట్ ది సేమ్ టైం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్, నెక్స్ట్ బై మోర్ సేవ్ మోర్ ఆఫర్స్. సో అలాగా కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి, కొన్ని టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి మార్కెట్లో. సార్ ఆ డిస్కౌంట్స్ గురించి మనకు చెప్పాలనుకుంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్ ఇది ఎప్పుడు చూస్తారంటే, మీరు ప్రొడక్ట్ యొక్క ప్రమోషన్ టైంలో ఫ్రీ శాంపిల్స్ ఇస్తారు మనకి, ఫ్రీ శాంపిల్స్. అలాగే ప్రమోషన్ టైంలో ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఫ్రీ గిఫ్ట్స్ కింద ఆ ప్రొడక్ట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్ మరి ఈ ఫ్రీ శాంపిల్స్కి పరిస్థితి ఏంటి సార్? అసలు వాటిని సప్లై కింద తీసుకోవాలా వద్దా? ఫ్రీ శాంపిల్స్ అంటే యాజ్ యూ నో దట్ దేర్ విల్ బి నో కన్సిడరేషన్. ఎప్పుడైతే కన్సిడరేషన్ అనేది ఉండదు అప్పుడు సప్లై అవుతుందా అవ్వదా? మనకి కన్సిడరేషన్ లేకుండా సప్లై అవ్వాలి అంటే డెఫినెట్గా షెడ్యూల్ 1లో పడాలి. షెడ్యూల్ 1లో జరిగితేనే అది, ఈవెన్ దో దేర్ ఇస్ నో కన్సిడరేషన్, షెడ్యూల్ 1లో చెప్పిన ట్రాన్సాక్షన్స్ అయితే సప్లై అవుతుంది. బట్ షెడ్యూల్ 1లో కాకుండా వితౌట్ కన్సిడరేషన్ ఎప్పుడైనా సప్లై అవుతుందా? అవ్వదు. సో అంటే ఫ్రీ సప్లైస్ కింద, ఇప్పుడు ఒక కంపెనీ ఫ్రీ సప్లైస్ కింద లైక్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి, అదర్ డీలర్స్కి ఫ్రీ సప్లైస్ కింద ఇచ్చిందంటే దేర్ ఇస్ నో కన్సిడరేషన్, దేర్ ఇస్ నో కన్సిడరేషన్. ఎప్పుడైతే కన్సిడరేషన్ లేదో వాళ్ళు రిలేటెడ్ పార్టీస్ కాదు, డిస్టింక్ట్ పర్సన్స్ వాళ్ళు అవ్వరు, నెక్స్ట్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉండదు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఫ్రీ సప్లైస్ కింద ఇస్తే నో షూర్ ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై, అసలు సప్లై అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఎప్పుడైతే సప్లై అవ్వదో మరి దానికి నేను పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ యూజ్ చేస్తుంటానుగా. సో ఎప్పుడైతే సప్లై అవ్వదో, ఫర్దర్ సప్లై లేదో, నాకు దాని మీద ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా రాదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా రాదు. అంటే అవుట్పుట్ సప్లై కింద ట్రీట్ చేయకపోతే ఆ గూడ్స్ నేను పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ తీసుకుంటాను, ఆ ఇన్పుట్ కూడా నాకు రాదు అని చెప్తున్నారు. ఓకేనా? 1 minute అమ్మా. సో ఓకే, సో దాని మీద ఏమంటున్నాడంటే, సో వాడు ఏం చెప్తున్నాడంటే ఐటీసీ వాజ్ నాట్ అడ్మిసిబుల్ if the activity is not regarded as a supply. Further, section 17 of 5 of class H of the said act provides that ITC shall not be available in respect of the goods lost, stolen, destroyed, or written off or disposed of by way of gifts or free samples. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, గూడ్స్ కనుక గిఫ్ట్గా కానీ ఫ్రీ శాంపిల్స్గా కానీ ఇచ్చేస్తే, ఇప్పుడు ఏదైతే నేను గూడ్స్ని ఫ్రీ శాంపిల్ కింద ఇచ్చేసానో, నేను అవే గూడ్స్ని నేను పర్చేజ్ చేసినప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ పే చేసి ఉంటానుగా. సో దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ మీ యాజ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో దాన్ని బ్లాక్డ్ క్రెడిట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ బ్లాక్డ్ క్రెడిట్. ఓకేనా? అది ఫస్ట్ క్లారిఫికేషన్ అమ్మా, ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్ గురించి మనకి ఇచ్చిన ఫస్ట్ క్లారిఫికేషన్. సో నథింగ్ బట్ ఫ్రీ శాంపిల్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ప్రమోషన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇస్తారు. డిస్కౌంట్ అయినా సరే, డిస్కౌంట్ అంటే ఏమవుతుందంటే ఎంటైర్ ప్రైస్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం కట్టించుకుని హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కన్సెషన్ ఇస్తాం. ఫ్రీ శాంపుల్ ఏమవుతుందంటే 100% మనం డిస్కౌంట్ ఇచ్చినట్టే లెక్క. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫ్రీ శాంపుల్స్ ని డిస్కౌంట్ కింద తీసుకోవద్దు, దాన్ని 100% ఫ్రీగా తీసుకొని దాని మీద ఉన్న ఐటీసీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్డ్ క్రెడిట్ కింద సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 హెచ్ ఆఫ్ ది సెడ్ యాక్ట్. ఈ 17 సబ్సెక్షన్ 5 హెచ్ అనేది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ లో చూస్తాం. వి విల్ సీ దిస్ 17(5)H ఇన్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్. ఓకే, సో ఓకే దెన్ దట్ ఈస్ అబౌట్ ది ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. మెయిన్ క్లారిఫికేషన్ ఏంటంటే, సో థీమ్ రాసుకుంటే ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. సో ఈ ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఏ సప్లై because there is no consideration, whenever there is no consideration in the supply, ఒక గూడ్స్ మనం సేల్ చేసినప్పుడు అక్కడ కన్సిడరేషన్ లేకపోతే it will not be treated as a supply. ఎప్పుడైతే సప్లై కాదో then there will be no ITC, then there will be no ITC for both
buyer and seller, for both buyer and seller. Seller కి buyer కి ఇద్దరికి కూడా ఐటీసీ అనేది ఉండదు. ఎలాగో buyer కి అసలు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయం. నెక్స్ట్ సెల్లర్ కి ఆ ఇన్పుట్స్ ఏవైతే పర్చేజ్ చేసి ఉంటాడో, లేదంటే పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే పే చేసి ఉంటుందో, ఇట్ విల్ నాట్ బి ఎలిజిబుల్. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అలౌ చేయరు. దాన్ని బ్లాక్డ్ క్రెడిట్ కింద కన్సిడర్ చేస్తారు. యాజ్ పర్ సెక్షన్ 7(5) ఆఫ్ క్లాస్ H, బ్లాక్డ్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో సార్ ఓకే సార్, ఒకవేళ ఇది ఇఫ్ క్లాస్ చెప్తున్నాను ఇక్కడ. ఇఫ్ కన్సిడరేషన్ లేదు, బట్ ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ షెడ్యూల్ 1, కన్సిడరేషన్ లేకపోతే అవుట్ సైడర్ సేల్ చేస్తే నో సప్లై. కన్సిడరేషన్ లేదు బట్ రిలేటెడ్ పర్సన్స్ కి లేదా డిస్టింక్ట్ పర్సన్స్ కి నేను సేల్ చేయొచ్చుగా. రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ క్లాస్ 1 లో మనకు ఉంటుంది. రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య సేల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ జరిగితే అక్కడ ట్రాన్సాక్షన్ లేకపోయినా సరే అప్పుడు ఏమవుతుంది, ఎస్, నౌ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. ఎప్పుడైతే అది సప్లై అయిందో ఐటీసీ ఇవ్వచ్చు, ఐటీసీ కెన్ బి గివెన్ అండ్ ఐటీసీ కెన్ బి టేకెన్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం బయర్ కి పాస్ ఆన్ చేయొచ్చు, అలాగే మనం కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రీ సప్లైస్ అండ్ గిఫ్ట్స్ జనరల్ గా అందులో కన్సిడరేషన్ ఉండదు కాబట్టి ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ కన్సిడరేషన్, if there is no consideration, but if it falls under schedule 1, that is the transfer between the related persons and the distinct person, then such supply should be considered as a supply. Okay, then ITC can be given and taken. In case it is not a supply, ITC cannot be taken and cannot be given. Okay, this is the free samples. Then buy one get one offer. మీ అందరూ బాగా తెలుసు, బై వన్ గెట్ వన్ ఆఫర్ లో మీరు కూడా ఎక్కువ పర్చేజ్ చేస్తారు. మరి నిజంగా బై వన్ గెట్ వన్ ఆఫర్ లో మనకి ఒక కమోడిటీ ఫ్రీగా ఒక కమోడిటీకి మాత్రమే ఛార్జ్ చేస్తారా? నో, ఇట్ విల్ బి రాంగ్. కంపల్సరీగా ఒక కమోడిటీ ఒక ప్రైస్, ఆ రెండు కమోడిటీస్ ఒక ప్రైస్, లేదంటే రెండు గూడ్స్ ఒక ప్రైస్ లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనకి బై వన్ ఆఫర్ అంటారు. జనరల్ గా మింత్రాలో కూడా చూస్తే మీరు ఎంఆర్పికి కొంటే 2 ఇస్తా అంటాడు, డిస్కౌంటెడ్ ప్రైస్ కొంటే 1 ఇస్తా అంటాడు. మింత్రా యాప్ లో కూడా మీరు చూస్తే గమనిస్తే ఇఫ్ యూ బై ఎట్ ఎంఆర్పి, buy one get one free. If you buy at a discount price, only one shirt is available. సో అంటే ఏంటి, ఆ ఎంఆర్పిలోనే 2 గూడ్స్ యొక్క కాస్ట్ ని ఇంక్లూడ్ చేసేసి ఉంటారు. సార్ మరి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి సార్? అంటే the taxability of such supply will be dependent upon as to whether the supply is a composite supply or a mixed supply, and the rate of tax shall be determined as per the provisions of the section 8 of the said act. ఎప్పుడైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందో, ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ, అమ్మా. ఓకేనా? ఇప్పుడు మొబైల్ కొంటే మొబైల్ ప్లస్ మెమరీ కార్డ్ ఫ్రీ అన్నాను అనుకుందాం. మొబైల్ ప్లస్ మెమరీ కార్డు ఫ్రీ అని చెప్పి నేను ఒక ఆప్షన్ పెట్టా. సో మొబైల్ ప్లస్ మెమరీ కార్డ్ ఫ్రీ అంటే ఇక్కడ 2 సప్లైస్ ఇంక్లూడ్ అయినాయి, 2 గూడ్స్ ఇంక్లూడ్ అయినాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మోర్ దెన్ వన్ గూడ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉందో, ఇట్ మే బి ఏ కాంపోజిట్ సప్లై, ఎందుకంటే 2 గూడ్స్ ని కలిపి నేను బై వన్ గెట్ వన్ ఆఫర్ లో సింగిల్ ప్రైస్ నేను ఆఫర్ చేస్తాను. ఐ విల్ ఆఫర్ సింగిల్ ప్రైస్. సో ఎప్పుడైతే నేను సింగిల్ ప్రైస్ కి ఆఫర్ చేస్తానో, ఇట్ మే బి ఏ కాంపోజిట్ సప్లై or it may be a mixed supply, depending upon the situations. అంటే ఒకటి ప్రిన్సిపల్ సప్లై అయ్యి ఉంటే, ఒకటి ఆక్సిలరీ సప్లై అయ్యి ఉన్నా, లేదంటే 2 కూడా ఇండిపెండెంట్ సప్లైస్ అయ్యి ఉన్నా, సింగిల్ ప్రైస్ కనుక నేను ఆఫర్ చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే కాంపోజిట్ సప్లై కానీ మిక్స్డ్ సప్లై కానీ అవ్వచ్చు. ఇన్ దాట్ సిచ్యువేషన్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎలా డిటర్మైన్ చేసుకుంటాం అంటే, ప్రిన్సిపల్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ అయితే ప్రిన్సిపల్ రేట్కి అప్లై చేసుకుంటాము, ప్రిన్సిపల్ గుడ్ ఉన్న రేటు. ఒకవేళ మిక్స్డ్ సప్లైస్ అయితే అప్పుడు ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో దాన్ని అప్లై చేసుకుంటాం. సో ఓకే, సో బై వన్ గెట్ వన్ ఫ్రీతో మనకి ఎటువంటిది డిస్కషన్ లేదు, అందులో డిస్కౌంట్ ఏమీ ఉండదు.
అందులో డిస్కౌంట్ ఏమీ ఉండదు. ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే డిస్కౌంట్ ఏమి ఉండదో మామూలుగా ఇది జనరల్ సేల్ లాగే తీసుకోవాలి. నార్మల్ సేల్, జనరల్ సేల్ లాగే తీసుకొని కాంపోజిట్ మిక్స్డ్ అనేది మనం డిటర్మైన్ చేసుకొని సేల్ చేసేయడమే. ఓకేనా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుందా? ఎస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఇవ్వచ్చా, మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా? ఎస్, ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఓకేనా. ITC కెన్ బి టేకెన్ అండ్ ITC కెన్ బి గివెన్. ఓకే, దిస్ ఇస్ విత్ ది బై వన్ గెట్ వన్ ఫ్రీ. ITC is entirely admissible. Okay, next, discounts including buy more save more offer. జనరల్ గా మనం షాప్ కి వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు లో క్వాంటిటీ కొంటే తక్కువ డిస్కౌంట్ ఇస్తాడు, హై క్వాంటిటీ కొంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు. సో బై మోర్ సేవ్ మోర్ అంటే ఎక్కువ పర్చేస్ చేస్తే మీకు ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది, మనం పర్చేసింగ్ క్వాంటిటీ ఎక్కువ పెరిగినప్పుడు. సో దాని గురించి చెప్తున్నాడు. అందులో కొన్ని దాన్ని ఏమంటారంటే స్టాగర్డ్ డిస్కౌంట్ అంటారు. స్టాగర్డ్ డిస్కౌంట్, staggered discount, staggered discount. Sometimes the supplier offers a staggered discount to his customers, that is increasing the discount rate with increase in the purchase volume. So okay, అంటే up to above below 5,000 కొంటే above 5,000 కొంటే 10% ఆఫర్ చేయడం, అండ్ నెక్స్ట్ above 10,000 కొంటే 20% ఆఫర్ చేయడం, అండ్ నెక్స్ట్ అబౌట్ ఇంకా అలానా. సో డిపెండింగ్ అంటే మన పర్చేసింగ్ క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకి డిస్కౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్తాడు. సో దాన్ని స్టాగర్డ్ డిస్కౌంట్స్ అంటారు. ఓకే, దెన్ ఇంకో టైప్ గురించి చెప్తున్నాడు, పీరియాడిక్ ఆర్ ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్. పీరియాడిక్ ఆర్ ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ ఇవి ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నాన్ డిడక్టబుల్ డిస్కౌంట్స్, నాన్ డిడక్టబుల్ డిస్కౌంట్స్. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే సచ్ డిస్కౌంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. అంటలేని వర్డ్ agreement entered into or before the time of such supply, though not shown in the invoice at the actual quantity of the such discounts get determined only after the supply has been effected and generally at the year end. In commercial parlance, such discounts are colloquially referred to as volume discounts, and such discounts are passed down by the supplier through the credit notes. But ఏమన్నాడంటే ఇయర్లీ ఒకసారి డిస్కౌంట్స్ అనేది ఇష్యూ చేస్తారంట. అంటే డిపెండింగ్ అపాన్ ది నిన్న సే ఫర్ సపోజ్ నేను ఒక హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, ఒక కంపెనీకి నేను ఒక హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. ఎప్పుడైతే నేను హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అవుతానో సో నన్ను నా పెర్ఫార్మెన్స్ని వాడు అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇయర్కి నేను ఎన్ని అమ్ముతున్నాను, వాడి దగ్గర నెంబర్ ఆఫ్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. నేను ఇయర్ ఏ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ అమ్ముతున్నాడు అనేది చెక్ చేసుకుంటాను. సో వాడికి ప్రమోటింగ్ లేదంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఇయర్ ఎండింగ్ టార్గెట్ కనుక ఎక్సీడ్ అయితే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ ఇస్తారు. సార్ ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ సప్లై ఎప్పుడు జరిగిపోయింది, ఇయర్ బిగినింగ్ లోనే ఇయర్ మిడిల్ లోనే ఎప్పుడో సప్లై జరిగిపోయింది. మరి డిస్కౌంట్ తర్వాత ఇస్తాం, మరి ఇన్వాయిస్ లో చూపించడం ఉంటుందా? దీన్ని ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే క్రెడిట్ నోట్స్ పాస్ ఆన్ చేస్తారు, క్రెడిట్ నోట్స్ పాస్ ఆన్ చేస్తారు. నథింగ్ బట్ దీన్ని పోస్ట్ సప్లై డిస్కౌంట్ కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వీడు ఏమంటున్నాడు, అగ్రిమెంట్ ఉందని చెప్తున్నాడు, ఇయర్ ఎండ్ ఇస్తానని చెప్తున్నారు, అలాగే క్రెడిట్ నోట్స్ కూడా ఇస్తానని చెప్తున్నారు. సో ఎప్పుడైతే అలా అన్నాడో దీన్ని పోస్ట్ సప్లై డిస్కౌంట్ కింద మనం తీసుకోవచ్చు. పీరియాడిక్ డిస్కౌంట్స్ ఆర్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్. సార్ మరి వీటిని ఏం చేయాలి సార్, వీటిని ఏం చేయాలని మనకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చొచ్చు. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ discounts offered by the suppliers to the customers, either staggered discount or volume discount, shall be excluded to determine the value of supply, provided they satisfy the parameters laid down in section 15(3) of the said act, including the reversal of ITC by the recipient of the supply. ఏం లేదు నాన్న, ట్రీట్మెంట్ అయితే సేమ్. మనం ఏదైతే పోస్ట్ సప్లై డిస్కౌంట్ కి ట్రీట్మెంట్ ఏదైతే చేసామో సేమ్ ట్రీట్మెంట్ ఉంటే డిస్కౌంట్ అనేది అవైల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. కాకపోతే ఎక్స్టెన్షన్స్ ఇచ్చాడు. బై మోర్ సేవ్ మోర్ ఆఫర్స్ కానీ ఈ రెండు డిస్కౌంట్స్ కానీ ఇష్యూ చేయొచ్చు. కాకపోతే ఈ రెండు డిస్కౌంట్ ఇష్యూ చేయాలంటే అగ్రిమెంట్ ఉంటే, బిఫోర్ ఆర్ ఎట్ ది టైం అగ్రిమెంట్ ఉంటే మనం ఈ రెండు డిస్కౌంట్ ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు త్రూ క్రెడిట్ నోట్. అగ్రిమెంట్ లేకుండా ఈ రెండుకి కొన్ని డిస్కౌంట్స్ ఇస్తారు, అటువంటి ఎక్స్క్లూడ్ చేయడం కుదరదు. ఓకేనా. సేమ్ నెక్స్ట్ సెకండరీ డిస్కౌంట్స్. దీస్ ఆర్ ది డిస్కౌంట్స్ నాట్ నోన్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఆర్ ఆఫర్డ్ ఆఫ్టర్ ది సప్లై ఆల్రెడీ ఓవర్. సప్లై ఇచ్చేసింది జరిగిపోయిన తర్వాత, అలాగే డిస్కౌంట్ నాట్ నోన్, అలాగే అగ్రిమెంట్ కూడా లేదు. అటువంటిప్పుడు మనం దాన్ని వాల్యూ ఆఫ్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేయడం కుదురుతుందా?
నో, ఇంకా మనం డిడక్షన్ ఇవ్వడం కుదరదు. ఫర్దర్ డిడక్షన్ విల్ నాట్ బి అవైలబుల్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. మిస్ ఏ సప్లైస్ 10,000 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్ టు మిస్ బి అట్ 10 per ప్యాకెట్. ఫస్ట్ 10 రూపీస్ ఆఫర్ చేశాడు. ఆఫ్టర్వర్డ్స్ ఏ రీవాల్యూస్ ది ప్యాకెట్ అట్ 9 రూపీస్ per ప్యాకెట్ అండ్ సబ్సిక్వెంట్లీ ఏ ఇష్యూస్ క్రెడిట్ నోట్ టు ది మిస్ బి ఫర్ 1 per ప్యాకెట్. యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే రిడక్షన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ సప్లై అంటారు. డిస్కౌంట్ కింద తీసుకోవడం కుదరదు. రిడక్షన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ సప్లై. ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 34(1) ప్రొవైడ్స్ యాజ్ అండర్. అంటే మనకి ఇన్వాయిసెస్ చాప్టర్ లోకి తీసుకెళ్ళాడు. సెక్షన్ 34 అనేది ఇన్వాయిసెస్ చాప్టర్ లో ఉంటుంది. ఇన్వాయిసెస్ చాప్టర్ లో ఉంటుంది. ఆ ఇన్వాయిసెస్ చాప్టర్ గురించి ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఏంటో ఒకసారి చూద్దాం. వేర్ 1 or more ట్యాక్స్ ఇన్వాయిసెస్, ఇక్కడ ఇన్వాయిసెస్ గురించి చెప్తున్నాడు. వేర్ 1 or more ట్యాక్స్ ఇన్వాయిసెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ ది సప్లై ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ and the taxable value or the tax charge in that tax invoice, taxable value gani tax charged gani in that invoice is found to exceed the taxable value. Taxable value ni exceed అయిపోయింది అంటే ఏంది, ఓవర్ చార్జ్ చేసామని అర్థం. ఆల్రెడీ ఇన్వాయిస్ లో చూపించిన ట్యాక్స్ ఒరిజినల్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయాలో దాన్ని ఎక్సీడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఎక్సీడ్ అయిపోయిందో దాన్ని మనం తగ్గించాలి. తగ్గించాలంటే మనం ఏం చేయాలి, క్రెడిట్ నోట్ అనేది ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు సప్లయర్ కి జిఎస్టి ట్యాక్స్ లయబిలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. whenever we issue a credit note whenever we issue a credit note okay, supplier ఒక జిఎస్టి లయబిలిటీ will get reduced and buyer ఒక ITC ఒక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది will get reduced. ఓకేనా, ఈ వీళ్ళిద్దరికి కూడా సప్లయర్ జిఎస్టి లయబిలిటీ తగ్గిపోతుంది, బయర్ ఐటీసీ కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే he has to reverse the ITC. ఓకే, సో క్రెడిట్ నోట్ గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే మనకి ఇలా సార్ అసలు ఇలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది సార్, క్రెడిట్ నోట్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ట్యాక్స్ ఇన్వాయిస్ లో చూపించిన వాల్యూ, ద వాల్యూ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్ is exceeding the actual value that has to be shown. ట్యాక్స్ ఇన్వాయిస్ లో చూపించాల్సిన వాల్యూ యాక్చువల్ వాల్యూని మించిపోయింది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ నౌ. ఎప్పుడైతే కరెక్ట్ చేయాలో మనం ఏం చేయాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఉన్న వాల్యూని తగ్గించాలి. సో అందుకని మనం క్రెడిట్ నోట్ ఇస్తాం. ఎప్పుడైతే ఇన్వాయిస్ లో వాల్యూ తగ్గిందో ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే ట్యాక్స్ లయబిలిటీ తగ్గిందో బయర్ కి ఐటీసీ కూడా తగ్గిపోతుంది. సో ఇది ఎంటైర్ మెకానిజం. ఓకే, సో ఈ ఫ్రేమ్ ని, ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న ఒక మెకానిజం ఏదైతే ఉందో, ఇన్పుట్ క్రెడిట్ నోట్ ఇవ్వడం, లయబిలిటీ తగ్గడం, ఇదంతా దాని ఒక ఫ్రేమ్ లో పెట్టాడు. సెక్షన్ 34(1) లో ఒక ఫ్రేమ్ లో పెట్టాడు. ఏంటో చూద్దాం. ఓకే, the taxable value or the tax charged in that invoice is found to exceed the taxable value or the tax payable in respect of such supply or where the goods supplied are returned by the recipient. Goods ఎప్పుడైతే రివర్స్ చేస్తారో, మన సేల్ చేసిన తర్వాత షాప్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో మేబీ గూడ్స్ రివర్స్ చేస్తారు. అంటే ఒకవేళ గూడ్స్ చీప్ క్వాలిటీ ఉన్నా దాన్ని రివర్స్ చేస్తాడు. ఎప్పుడైతే గూడ్స్ రివర్స్ చేస్తాడో మనకి ఆ బిల్ ని నల్లిఫై చేయాలి. ముందు మనం ఇచ్చిన ఇన్వాయిస్ ని నల్లిఫై చేయాలి, అంటే క్రెడిట్ నోట్ ఇష్యూ చేసుకోవాలి. ఓకే, or where the goods or services are both supplied are found to be deficient. అప్పుడు కూడా మనల్ని ఏమంటాడు, ఫోన్ చేసి సార్ మీరు పంపించిన గూడ్స్ లో క్వాలిటీ ఉన్నాయి, సో యూ హ్యావ్ టు రెడ్యూస్ సమ్ వాల్యూ. ఓకేనా, వాల్యూని తగ్గించండి అని చెప్తాడు. ఓకే, ద రిజిస్టర్డ్ పర్సన్ హూ హ్యాస్ సప్లైడ్ సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ మే, అండర్లైన్ ది వర్డ్ మే ఇష్యూ టు ద recipient 1 or more credit notes for supplies made in a financial year containing such particulars as may be prescribed. అంటే ఇప్పుడు ఏమన్నాడంటే క్రెడిట్ నోట్ అనేది మే ఇష్యూ,
క్రెడిట్ నోట్ అనేది కంపల్సరీ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, మే ఇష్యూ అన్నాడు. అంటే ఎందుకంటే ఎందుకు మే అని యూజ్ చేశాడంటే యాక్ట్ లో గవర్నమెంట్ కి జిఎస్టీ లైబిలిటీ అనేది, జిఎస్టీ రెవెన్యూ అనేది లాస్ అవుతుంది. ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసామో వాల్యూ ఆఫ్ సప్లై ఏమవుతుంది, డౌన్ అవుతుంది. వాల్యూ ఆఫ్ సప్లై డౌన్ అవుతే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అందుకని క్రెడిట్ నోట్ ఇష్యూ చేసేటప్పుడు తెలివిగా మే అనే పదం యూజ్ చేశాడు. అదే ఇన్ కేసు మనం డెబిట్ నోట్ ఇష్యూ చేసామనుకో, డెబిట్ నోట్ అంటే దీనికి రివర్స్ ఆపోజిట్, అప్పుడు ఏమవుతుంది, జిఎస్టీ లైబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే జిఎస్టీ లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుందో గవర్నమెంట్ కి లైబిలిటీ అనే రెవెన్యూ అనేది పెరుగుతుంది. అందుకనే డెబిట్ నోట్ కి ఏమో షెల్ అనే పదం యూజ్ చేస్తాడు, క్రెడిట్ నోట్ కి ఏమో మే అనే పదం యూజ్ చేస్తాడు. ఓకేనా. సో సో దాని గురించి చెప్పాడమ్మా, అంతే. అది జనరల్ గా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఇచ్చాడు అక్కడ, అంతే. ఓకేనా. నెక్స్ట్, సెకండరీ డిస్కౌంట్స్ విల్ నాట్ బి డిడక్టబుల్. సెకండరీ డిస్కౌంట్స్ విల్ నాట్ బి డిడక్టబుల్. అదే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే పోస్ట్ డిస్కౌంట్ ఏదైతే ఇచ్చామో దాన్ని సెకండరీ డిస్కౌంట్ అంటారు. అంటే ద డిస్కౌంట్ విచ్ వాజ్ నాట్ నోన్ at the time when we made a supply is called secondary discount. ఎప్పుడైతే పోస్ట్ డిస్కౌంట్ ఇస్తామో దాన్ని మనం వాల్యూ ఆఫ్ సప్లై నుంచి డైరెక్ట్ చేయడం కుదరదు. అవసరమైతే క్రెడిట్ నోట్ ఇష్యూ చేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ secondary discounts shall not be excluded while determining the value of supply, as such discounts are not known at the time of supply and the conditions laid down in 15(3) section 15 subsection 3 clause B of the said act are not satisfied. In other words, the value of supply shall not include any discount by way of issuance of the credit notes as explained above or by any other means, except in cases where the provisions contained in section 53 of the said act are satisfied. ఎప్పుడైతే ఒక్కటే మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండమ్మా, వీడు ఎన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చినా సెక్షన్ 15 సబ్ సెక్షన్ 3లో డిస్కౌంట్స్ కి, పోస్ట్ సప్లై డిస్కౌంట్స్ కి 3 కండిషన్స్ చెప్పాడు. ఏంటది, యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఉండాలి, ఆ అగ్రిమెంట్ కూడా బిఫోర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఉండాలి. నెక్స్ట్, ఆ డిస్కౌంట్ అనేది రిలవెంట్ ఇన్వాయిసెస్ కి లింక్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే బయర్ అనేవాడు ఐటీసీ రివర్స్ చేసి ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఎటువంటి డిస్కౌంట్ అయినా అలో చేయొచ్చు. వాడు ఎన్ని టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇచ్చినా సరే ఆ కండిషన్స్ తీసుకెళ్లి అప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇందాక మీకు చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఏమని, సార్ ఒకవేళ వాల్యూ అనేది సెక్షన్ 15 ప్రకారం అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ అవ్వకపోతే, దట్ మీన్స్ ద 3 కండిషన్స్ విచ్ ఆర్ గివెన్ లైక్ బయర్ అండ్ సప్లయర్ ఆర్ అన్రిలేటెడ్, ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్, అండ్ నెక్స్ట్ ప్రైస్ ఈస్ పెయిడ్ ఆర్ పేయబుల్ అట్ ది టైమ్ ఆఫ్ సచ్ సప్లై. అయితే ఆ 3 కండిషన్స్ కనుక బ్రేక్ అయితే వాల్యుయేషన్ రూల్స్కి వెళ్తామని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ అదే చెప్పాడు, వేర్ ద వాల్యూ ఆఫ్ supply of goods or services or both cannot be determined under section 15(1). ఒకవేళ సెక్షన్ 15 ప్రకారం డిటర్మైన్ చేయలేకపోతే the same shall be determined in such manner as may be prescribed. as may be prescribed అన్నాడంటే రూల్స్ లో చెప్తాడని అర్థం, ఓకేనా. చాప్టర్ 4 ఆఫ్ ఆ రూల్స్ ఏంటనే చెప్తున్నాడు. చాప్టర్ 4 ఆఫ్ ద CGST రూల్స్, Central Goods and Services Tax Act Rules 2017 contains the rules for the determination of value of supply. ఆ రూల్స్ ఏంటంటే CA ఫైనల్ లెవెల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో రూల్స్ మీకు ఇవ్వలేదు, సో యు ఆర్ సేఫ్. ఓకే. రూల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ వాల్యూ ఈ సెక్షన్ 15 ప్రకారం ఎప్పుడైతే కండిషన్స్ వైలేట్ అవుతాయో అప్పుడు మాత్రమే రూల్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఒక చిన్న చార్ట్ ఇచ్చారు, ఒకసారి అదేంటో చూద్దాం. Whether the price is the sole consideration or supply, yes. Whether the supplier and recipient are related, yes. Related అయితే రూల్స్ లోకి వెళ్ళిపోతాం, రిలేటెడ్ కాకపోతే మళ్ళీ whether the supply is a notified supply under section 15(5). అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని నోటిఫైడ్ సప్లైస్ ఉంటాయమ్మా, అంటే కొన్ని నోటిఫైడ్ సప్లైస్ లైక్ వాల్యుయేషన్ ఆఫ్ లాటరీ టికెట్స్, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఫ్లైట్ చార్జెస్, నెక్స్ట్ అలాగే కన్వర్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ. నన్ను ఒక డౌట్ అడిగారు ఫస్ట్ సెషన్ లో, సార్ కన్వర్షన్ ఆఫ్ మనీ జరిగినప్పుడు వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి సార్? వాల్యుయేషన్ కి సెక్షన్ 15 సబ్ సెక్షన్ 5 లో కొన్ని నోటిఫైడ్ సప్లైస్ ఉంటాయి. లైక్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు ఎలా వాల్యుయేషన్ చేయాలి, అలాగే లాటరీ టికెట్స్
సేల్ చేసినప్పుడు ఎలా వాల్యుయేషన్ చేయాలి, నెక్స్ట్ కన్వర్షన్ కరెన్సీని కన్వర్షన్ చేసినప్పుడు ఎలా వాల్యుయేషన్ చేయాలి, అలాగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్ సేల్ చేసినప్పుడు కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకి వాల్యూ ఆఫ్ సప్లై ఎలా డిటర్మిన్ చేయాలి. సో దానికి ఇవన్నీ కూడా సెక్షన్ 615 సబ్ సెక్షన్ 5 లో ఉంటాయి. వాటిని ఏమంటారంటే నోటిఫైడ్ సప్లైస్ అంటారు. నోటిఫైడ్ సప్లైస్. ఆ నోటిఫైడ్ సప్లైస్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వాల్యుయేషన్ రూల్స్ లోకే వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్, సో ఈ మూడిట్లు కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం అసెసిబుల్ వాల్యూని తీసుకోవాలి. అసెసిబుల్ వాల్యూ ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ప్లస్ దానికి సంబంధించిన 15 సబ్ సెక్షన్ 2 లో ఉన్న ఇంక్లూజన్స్, అలాగే 15 సబ్ సెక్షన్ 3 లో ఉన్న ఎక్స్క్లూజన్స్ ని తీసుకొని టోటల్ గా మనం వాల్యూ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఎంటైర్ టాపిక్ అబౌట్ ది వాల్యుయేషన్ ఆఫ్ సప్లై. ఓకే, దాంతో పాటు మనకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ సప్లై బై ఏ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ యూజింగ్ మౌల్డ్స్ అండ్ డైస్ owned by original equipment manufacturers, OEM అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, అండ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ రెండు పదాలు యూజ్ చేసాడమ్మ మనకి. they used the two terms like the component manufacturer and original equipment manufacturer. అంటే ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారమ్మా, ఒకళ్ళు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, అలాగే కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే సే ఫర్ సపోజ్ ఇప్పుడు డెనిమ్ జీన్స్ అనుకున్నాం, మనం డెనిమ్ జీన్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ డెనిమ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఓకే, లెట్స్ సే ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రోల్స్ రాయ్స్ కార్ కానీ లేదంటే ఏదైనా కార్ అసెంబ్లీ ఏదైనా సరే, రోల్స్ రాయ్స్ కార్స్ కానీ ఏదైనా తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి టైర్స్ ఒకరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, బాడీ ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, లేదంటే ఇంజిన్ ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కొన్ని కార్స్ కి మారుతి సుజుకి ఇంజిన్ వాడతారు, అంటే కార్ ఒకళ్ళైనా సరే ఇంజిన్ మాత్రం సుజుకి ఇంజిన్ వాడతారు. సో అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు, అందులో ఉన్న కాంపోనెంట్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు వేరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారు చేయించుకుంటారు. సో ఈ తయారు చేయించుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే మోడల్ డిజైన్ చేసుకున్నారో, వీళ్ళు కార్ మోడల్ డిజైన్ చేసుకుంటారుగా, ఆ కార్ మోడల్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించిన మౌల్డ్స్, ఓకేనా, అట్ ది సేమ్ టైమ్ డైస్, అంటే ఆ స్పేర్ పార్ట్స్ ని లేదంటే ఆ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్ని షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ ని యూజ్ చేయడానికి షేప్ వచ్చేలా యూజ్ చేసే వాటినే మౌల్డ్స్ అండ్ డైస్ అంటారు. సో వీటిని ఏం చేస్తారంటే వీళ్ళకి ఎక్విప్మెంట్ తయారు చేసే వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న సేమ్ మౌల్డ్ జిగ్స్ ని డైస్ ని వీళ్ళకి ఇస్తారు. సో వీళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మౌల్డ్స్ అండ్ డైస్ లోనే వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేసి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న సమ్ స్కిల్స్ ని యూజ్ చేసి వాళ్ళు కాంపోనెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. సో ద వాల్యూ ఆఫ్ సచ్ మోల్డ్స్ అండ్ డైస్ షల్ నాట్ బి యాడెడ్ టు ది వాల్యూ ఆఫ్ సప్లై మేడ్ బై ది కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు ఏమన్నానంటే ఇప్పుడు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టేగా మనకి, అంతే కదా నాన్న. వీడు కమోడిటీ ప్రొవైడ్ చేస్తే ఈ కమోడిటీకి వీడు ఏం చేస్తాడు, కొన్ని ప్రాసెస్ అప్లై చేస్తాడు. ఒక ప్రాసెస్ అనేది అప్లై చేసి దాని ఒక స్పేర్ పార్ట్ కింద తయారు చేస్తారు. ఎప్పుడైతే ప్రాసెస్ అప్లై చేసామో అదేమవుతుంది, సర్వీస్ అవుతుంది. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సర్వీస్. సో ఎప్పుడైతే సర్వీస్ అయిందో దీనికి మనం ఏం చేస్తాం, వాల్యూ ఆఫ్ సప్లైని ఫైండ్ అవుట్ చేస్తాం.
వీడి క్లారిఫికేషన్ ఇచ్చింది దేని గురించి అంటే దీని గురించి కాదు. ఈ వాల్యూ ఆఫ్ సప్లైలో వీడు పంపించిన మౌల్డ్స్ అండ్ జిగ్స్ ఏవైతే ఉన్నాయో దే షాల్ నాట్ బి ఇంక్లూడెడ్. దే షాల్ నాట్ బి included in this value of supply. In this value of supply, in this value of supply, molds and dies will not be included. Will not be included. Will not be included. ఈ వాల్యూ ఆఫ్ సప్లైలో మోల్స్ అండ్ డైస్ ని ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా? ఇఫ్ ఒకవేళ ఇంకో సిచ్యువేషన్ చెప్పాడు ఏంటంటే ఇఫ్ సచ్ molds and dies are sent as per the contractual obligation, as per the contractual obligation, then they should be included. Then they should be included. Then they should be included. సో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నాడు. హౌవెవర్ ఇఫ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ది ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ component manufacturers was for the supply of components made by using the molds and dies belonging to the component manufacturer, but the same has been supplied by the OEM to the component manufacturer on FOC basis, the amortized cost of such molds and dies should be added to the value of components. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆ మోల్డ్స్ అండ్ డైస్ ఎవరు యూజ్ చేయాలి? కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ యూజ్ చేయాలి. ఆ మోల్డ్స్ అండ్ డైస్ అనేది ఎవరు అయ్యి ఉండాలంటే కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అయ్యి ఉండాలనుకున్నాం. కానీ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మోల్డ్స్ అండ్ డైస్ లేవు. అప్పుడు ఏం చేశాడంటే వీడు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ని అడిగాడు. సో ఎప్పుడైతే వాడు రిక్వెస్ట్ చేశాడో దెన్ దే షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ సప్లై. సో క్లియర్ గా రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటంటే వీడి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏమీ లేదు, వీడే నార్మల్ కోర్స్ లో బిజినెస్ పంపిస్తే దెన్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉండి వీడే ఎవరు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేయాల్సి ఉంది, కానీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కనుక పంపిస్తే దెన్ దే షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ సప్లై. దిస్ ఈస్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు molds and dies. So ఇది నా ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ సప్లై. సో ఐ థింక్ యు ఆర్ వెరీ క్లియర్. డిస్కౌంట్స్ గురించి కూడా మీరు కంగారు పడాల్సిన పాయింట్ ఏం లేదు. పోస్ట్ కాంట్రాక్ట్ డిస్కౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ 3 కండిషన్స్ సాటిస్ఫైలో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒక్క 10 minutes బ్రేక్ ఇస్తాను. ఒకసారి 10 minutes చూసుకోండి. సో వెంటనే ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్లో ఎంటైర్ 24 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వి విల్ సీ ది ఎంటైర్ 24 ప్రాబ్లమ్స్. ఈ రోజు ఇంకొక సెషన్ కూడా ఉంది కదా, సో ఆ 2 sessions లో కూడా ఎంటైర్ 24 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ ని ఈ రోజు క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో ఐ విల్ గివ్ 5 to 10 minutes to please go through the entire concept, whatever happened, and if there is any doubts, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ ముందే అడగండి. ఓకేనా? అడిగితే నేను సో అవి చూసుకుని అవి క్లారిఫై చేసుకుని మనం ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుని దెన్ వీ విల్ గో ఇన్ టు ది ప్రాబ్లమ్స్. ఓకే, దెన్ ఓకే, థ్యాంక్ యూ.